ఇది స్వాగత గీతం, ఇది స్వాగత గీతం, ఇది స్వాగత గీతం, ఇది స్వాగత గీతం. జీవిత సర్వేశ్వరా మా జీవనాధారమా, జీవిత సర్వేశ్వర జీవనాధారమా. ముకుళిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. సుగలిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఇది స్వాగత గీతం, ఇది స్వాగత గీతం. మట్టిని మనిషిగా మలిచావు, ఆ మనిషికి ఊపిరిని పోసావు. మట్టిని మనిషిగా మలిచావు, ఆ మనిషికి ఊపిరిని పోసావు. నీ దివ్య హస్తములు నా పైన చాపి, నీ దివ్య హస్తములు నా పైన చాపి అసమానునిగా నన్ను చేశావు. అపురూప సృష్టిగా మలిచావు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఇది స్వాగత గీతం, ఇది స్వాగత గీతం, ఇది స్వాగత గీతం. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఉదయకాల శుభాభినందనలు తెలియచేస్తూ ఈరోజు పూజా బలిని సమర్పిస్తున్న వారు గుంటూరు మేత్రాసనం గోరంట్ల విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మార్నేని సరోజిని కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మార్నేని బల్తరాజు, తాడికొండ లక్ష్మీదేవి, మార్నేని శౌరమ్మ, తోమసమ్మ, ఆనందరావు, జోజయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీకాంత్, శిరీష, కార్మెల్ శౌర్య మరియు ఆనంద్, శ్రీనివాసరావు, హృదయమేరి, జ్యోత్స్న, కార్మెల్ భావన, లూర్దు, శశిరేఖ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటల జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం మనుకొండ విచారణ 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూడి విజయ పాల్ రెడ్డి, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు దుగ్గింపూడి మర్రెడ్డి, శౌరమ్మల ఆత్మలకు
నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి రాయప్పరెడ్డి, ఆగ్నేసమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ మౌంట్ కార్మెల్ మాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ సిస్టర్ జి శిరీష్ కుమారి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యములు దయచేయమని సుధా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హన్మకొండ వడ్డేపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పూజకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి నందిపాక భాస్కర్, శోభ, పూజ, ప్రేమ్ కుమార్ సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశములు మన వ్యక్తిగత ఉద్దేశములతో ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మనము దేవుని దత్తపుత్రుల మగునట్లు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అతడు ఒక స్త్రీ నుండి పుట్టెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో భక్తితో మనము పాల్గొంటూ ఉన్నప్పుడు మన హృదయాలను పరిశీలన చేసి హృదయ అంతరంగములో మనకు తెలియని ఏమైనా పాపపు మరకలు, వాటి ఛాయలు, వాటి ఆలోచనలు ఉన్నట్లయితే ఈ పరిశుద్ధ సమయములో ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క రక్తంలో మనలను కడిగి శుద్ధులను చేసి మన పాపములను క్షమించి మనలను తన బిడ్డలుగా స్వీకరించమని ఒక క్షణం కళ్ళు మూసుకుని భక్తితో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్పతము. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని ద్వారా నీకు ఆమోదయోగ్యమైన నూతన సృష్టిగా మమ్ము మలచితివి. అతడు మానవ రూపము దాల్చినందువలన మేము నీతో సఖ్యత నొంది ఆనందించుచున్నాము. నీ కృపా సహాయమున మేము అనుదినము నీ అడుగుజాడలలో నడుచుచు పరిపూర్ణతను సాధింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనం కోరున్నది ఆయన వసుగునని మనకు తెలియను. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుని చిత్తానుసారము ఆయనను మనము ఏదైనా కోరినచో ఆయన తప్పక వినని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను.
కనుక మనము కోరునది ఆయన వసుగునని మనకు తెలియను. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనా చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలెను. ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము వసుగును. మరణకారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే, కానీ అందు మరణకారకము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడును పాపములు కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునికి సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనమును ఇచ్చిననియు యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు వసగవలననియు మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడగు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు, ఇదియే నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను చూచి ఆనందించురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసించుదురుగాక. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామము స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయల్ల సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. విశ్వాసుల విజయము ఇదియే. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేదవాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారినా చరితలే తిరగరాచిన మారదు 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 ప్రభువాక్యం. యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం. కలత చెందిన వారలకు ఊరట నొసగే వాక్యం.
దారి తప్పిన వారెలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారెలకు ఊరట నొసగే వాక్యం, అందులకు రోగులకు స్వస్థతను వసగును, అందులకు రోగులకు స్వస్థతను వసగును, మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం, మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం. యేసు వాక్యం మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. ఆ పిదప యేసు తన శిష్యులతో యూదయ సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానమిచ్చుచుండెను. నీరు పుష్కలముగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న అయోను వద్ద యోహాను కూడా బాప్తిసమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బాప్తిసము పొందుచుండిరి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులలో కొందరు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవలి తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవనిని గురించి మీరు సాక్ష్యమిచ్చితురో అతడును ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు, అందరూ అతని యొద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడును ఏమియును పొందలేరు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలయను, నేను తగ్గింపబడవలయను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో దేవుడు మనలను నమ్రత కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి జీవించాలి అని పిలుపునిస్తూ ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవన పదములో విధేయత, వినయము చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బీ హంబుల్ అదర్వైజ్ యూ విల్ స్టంబుల్. మనము వినయము కలిగి లేకపోతే విరిగిపోతాము అని. ఎవరైతే వినయము కలిగి, విధేయత కలిగి జీవిస్తారో వారి జీవితం, వారి బ్రతుకు, వారి కుటుంబం కట్టబడుతూ ఉంది. ఈ విధేయతకు వ్యతిరేక పదం గర్వము. మరి ఈరోజు గర్వం కోసం మనం మాట్లాడుకోవాలి అంటే అది అనాది నుంచి వస్తూ ఉన్న పాపముగా మనకు కనబడుతూ ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. తండ్రి దేవుని దగ్గరే లూసిఫర్ గర్వముతో ఉన్నప్పుడు దేవుడు శాతానుని పాతాళానికి త్రోసివేశాడు. ఏదేని తోటలో ఆదాము అవ్వ వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలని
వారు దేవుని కంటే గొప్పవాళ్ళుగా ఉండాలి అని హృదయంలో పుట్టిన ఆ గర్వం వలన ఏదోను తోట నుంచి బయటికి గెంటివేయబడ్డారు. సౌలు ఇజ్రాయేలీలకు ప్రథమంగా రాజుగా అభిషేకించబడ్డాడు, ఆత్మను కూడా పొందాడు. అయినా సౌలు మనస్సులో గర్వపు ఆలోచనలు వచ్చినప్పుడు సింహాసనము నుండి దింపివేయబడ్డాడు. దీనిని బట్టి పరిశుద్ధ గ్రంథములో దేవుడు గర్వాన్ని ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు, హర్షించలేదు. గర్వాత్ములను గద్దెదించాడు, పాతాళానికి త్రొక్కివేశాడు. అయితే వినయము గల వారిని ఆయన హృదయానికి హత్తుకుంటూ ఉంటాడు. అలాంటి వినయశీలుడు ఈరోజు మనకు పరిశుద్ధ వచనాలలో చూస్తూ ఉన్నాం. బాప్తీసపు యోహాను ఆయన మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. దేని నిమిత్తమై ఈ బాప్తీసపు యోహాను తగ్గించబడాలి అని అనుకుంటూ ఉన్నాడు అనేది ఈనాటి ముఖ్య ధ్యానాంశము. ఈ ఉదయకాల సమయములో తగ్గించుకోవడము వల్ల, దీన మనసు కలిగి ఉండడములో, వినయము కలిగి ఉండడములో దాగి ఉన్న ఆ దీవెనలను ధ్యానము చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు తగ్గింపు మనసు కలిగి ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావా? పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తుల జీవితాలను నీవు చదువుతూ ఉన్నావా? ఎవరైనా దేవునికి ఇష్టముగా ఉన్నారు అంటే వారు తగ్గింపు మనసు కలిగిన వారే. ఆది కాండంలో 18వ అధ్యాయము 23వ వచనము నుంచి మనము చూసినట్లయితే, మరి అబ్రహాము దీన మనసు కలిగి తనను తాను తగ్గించుకొని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాముకి చాలామంది పనివాళ్ళు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది, పశు సంపద కలిగిన ఒక భక్తిపరుడైన ధనవంతుడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా, నేను మన్ను లాంటి వాడను, మట్టి లాంటి వాడను, బూడిద లాంటి వాడను, ఎన్నిక లేని వాడను. నీ పరిశుద్ధ స్థలములో నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వచ్చినటువంటి వాడను. ఎవరి కోసం మొరపెడుతూ ఉన్నాడు? దేనికోసం ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు? సొదొమ గొమొర్రా యొక్క పట్టణాల నిమిత్తమై, నశించిపోతున్న వారి నిమిత్తమై, పాపములో కూరుకుపోయిన వారి నిమిత్తమై, దేవుడంటే భయము లేని వారి నిమిత్తమై, దేవుని మీద ఎదురు తిరిగే వారి నిమిత్తమై ఆయన తగ్గించుకొని ఆత్మల భారము కలిగి ఆత్మల రక్షణ నిమిత్తమై ఆయన తగ్గించుకొని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. 50 మంది ఉంటే ఆ పట్టణాలను రక్షించు ప్రభువా, 40 మంది ఉంటే రక్షించు, 5 ఉంటే రక్షించు. ఎంత వినయ మనసు కలిగి, తగ్గింపు మనసు కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి హృదయమే, అలాంటి తగ్గింపే ఈనాడు బాప్తీస యోహానులో కూడా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చింపబడాలి అంటే ఆయన గొప్పవాడుగా ఉండాలి. ఆయన పరలోక రాజ్యానికి ఈ పాప మానవ జాతిని అంతటినీ కూడా ఆయన శిలువ మరణములో రక్షించి ఆయన రక్తములో కడిగి వీళ్ళందరినీ కూడా దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ఆయన హెచ్చింపబడాలి. ఆయన హెచ్చింపబడితే మానవ జాతికి రక్షణ కలుగుతూ ఉంది. ఆయన హెచ్చింపబడితే మన పాపాలు క్షమింపబడుతూ ఉన్నాయి. ఆయన హెచ్చింపబడితే మానవుడు దైవునికి బిడ్డలుగా అవుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నీ కుటుంబ సభ్యుల నిమిత్తమై, నీ బంధుమిత్రుల నిమిత్తమై, వారి ఆత్మల రక్షణ నిమిత్తమై,
వారికున్న వ్యసనముల నిమిత్తమై దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలము ప్రార్థించమని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. ప్రియ బిడ్డ, ఒక గొప్ప బంపర్ ఆఫర్ వచ్చింది మోజెస్కు. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వస్తూ ఉంటే ఆ సీనాయి కొండ మీద ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పొందడానికి ఉపవాస దీక్షలో 40 రాత్రులు 40 పగలు దేవునితో సంభాషించి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తూ ఉంటే కింద ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. తమకున్న బంగారాన్నంతా పుటమి వేసినప్పుడు అది ఒక దూడగా మారిన ఆ విగ్రహానికి వాళ్ళు మొక్కుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో యావే మోషేతో అంటూ ఉన్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనము నుంచి మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మోషే, ఈ ప్రజలను నేను నాశనము చేస్తాను, ఈ ప్రజలను ఈ భూమి మీద లేకుండా సర్వనాశనము చేసి నీ నుండి నేను ఒక కొత్త నూతన పరిశుద్ధమైన జనాంగాన్ని ఎంచుకుని నీ గర్భములో నా ప్రియకుమారుడైన యేసయ్యను పంపిస్తాను మోషే అన్నప్పుడు మోషే అన్న మాటలు మన హృదయాలను కదిలింప చేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, ప్రభువా, నీవు ఈ ప్రజలను క్షమించకపోతే, ఈ ప్రజలను తప్పులను మన్నించనట్లయితే నీ జీవగ్రంథము నుండి నా పేరును కొట్టివేసేయి. ఇదండి తగ్గింపు మనసు. ప్రజల నిమిత్తమై, ప్రజల బాగోగుల నిమిత్తమై ఒక నాయకుడు తగ్గించుకొని ఆయన నరకానికి పోవడానికి కూడా సిద్ధపడుతూ పాపములో ఉన్న వారిని ఉద్ధరించడానికి ఆయన తగ్గించుకునే మనస్తత్వము. నీ చెంప మీద కొట్టిన వారి కోసం ప్రార్థించమని యేసయ్య అడుగుచూ ఉన్నారు. నిన్ను దూషించే వారి నిమిత్తము తలుపులు మూసుకుని ఉపవాసముతో ప్రార్థన చేయి, ఆ బిడ్డ మారతాడేమో. పాపుల నిమిత్తమై ప్రార్థించమని ఈరోజు మొదటి పట్టణంలో చాలా స్పష్టంగా పునీత యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. అది చిన్న పాపమా పెద్ద పాపమా, అది మరణకరమైన పాపమైనప్పటికీ కూడా వాని నిమిత్తము నువ్వు ప్రార్థించేవానిగా ఉండాలి. నీ జీవితాన్ని త్యాగము చేస్తూ కూడా పాపములో ఉన్న వారిని రక్షించాలి అనే తపన, పట్టుదల, దేవునికి కొన్ని ఆత్మలను నా జీవితంలో సంపాదించాలి అనే ఆ కసి మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ పిలుపు మనకు దేవుడిస్తూ ఉన్నాడు. యోహాను గారు అంటూ ఉన్నారు, చిన్న బిడ్డలారా, మీరు విగ్రహములకు దూరముగా ఉండండి. మీరు ఎలాంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు? మీకున్న వ్యసనము ఒక విగ్రహారాధనగా మారిపోతూ ఉందేమో. సమయాన్ని వృధా చేయడం, నీకున్న సమయంలో దేవుణ్ణి ప్రార్థించకపోవడం, మరి ఇతర అయిన వ్యసనాలకు నీవు బందీగా ఉన్నావేమో, నీవు బానిసవైపోయావేమో. నీ వ్యసనమే నీకు విగ్రహమైనప్పుడు కూడా అలాంటి వారిని దేవుని ఎరిగిన బిడ్డగా నీవు విడిచిపెట్టకుండా వాని నిమిత్తము మోషే వలె ప్రార్థన చేయాలి ఈరోజు. అది బాప్తీసపు యోహాను తగ్గించుకున్న ప్రార్థన. ఆయన తగ్గించుకున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు మానవులందరినీ కూడా వారి యొక్క బంధకాల నుంచి, వారి వ్యసనముల నుండి ఆ సిలువ యాగ బలిలో విడుదలను ఇస్తాడు అనే నమ్మకముతో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యము నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని గౌరవించి వాక్యానికి నీవు విధేయత కలిగి జీవిస్తూ ఉన్నావా? వాక్యములో నీవు చిగురించే కొమ్మవలే ఉన్నావా? ఫలించే కొమ్మలా నీవు ఉన్నావా? వినయం కలిగి ఉండాలి అని పునీత పేతురు గారు తను రాసిన లేఖలో మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. 1వ పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుంచి, యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరూ వినయము అని వస్త్రమును ధరింపవలెను. ఏలయన దేవుడు అహంకారులను ఎదురించి వినయశీలులను కటాక్షించును.
శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ప్రియ దేవుని బిడ్డలారా, శక్తివంతమైన దేవుని హస్తానికి నీవు వినయము కలిగి ఉంటే, నీ యొక్క కష్టకాలములో, నీ శ్రమ కాలములో నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన నిన్ను ఉద్ధరించేవానిగా ఉంటాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే, గర్వము నాశనమునకు ముందు వెళ్తూ ఉందంట. ప్రియ యవన బిడ్డ, నీవు గర్వముతో ఉన్నావా? నాశన అంచులలో నీవు ఉన్నట్లయితే నీ జీవితాన్ని మార్చుకో. ఇదే గొప్ప అనుకూలమైన సమయమని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథమైన యెషయా గ్రంథములో 57వ అధ్యాయము 15వ వచనములో కూడా మనము చూసినట్లయితే ప్రభు ఇట్లా అంటూ ఉన్నాడు, మహోన్నతుడగు శాశ్వతుడగు పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడివుచున్నాడు, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను, అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసింతును, వారికి నూతన బలమును దయచేయుదును. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నూతన బలాన్ని, శక్తిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. తన ఆత్మ అభిషేకముతో నింపాలనుకుంటున్నాడు. నీవు వినయము కలిగి, విధేయత కలిగి ఆయన పాదముల దగ్గర ప్రార్థించడానికి సిద్ధపడదాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ బలి యందు నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుని నీతో మా సహోదరులను సమాధానముగా జీవించున్నట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కన్నులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నను, కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును,
దారి తప్పిన మానవుణ్ణి స్వర్గరాజ్యములకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళములతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పవిత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల యాంటోనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయ అయిన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువ, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజనం, మధురాహారం. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజనం, మధురాహారం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం పొసగు భోజం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం పొసగు భోగ్యం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజం, మధురాహారం. అతని పరిపూర్ణత నుండి మనమందరమును అనుగ్రహములను పరంపరముగా పొందియున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగముల నివారణ ఔషధముగా మేము స్వీకరించుచున్నాము.
నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవము వైపు శ్రద్ధాశక్తులతో మా జీవిత యాత్ర సాగింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.